నమస్తే మగధా న్యూస్ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలతో ఇవాళ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఒక వివరణ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే సరిగ్గా భోగి ముందు మేము మంగళవారం ఉదయం రోజు మేము ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అదేంటంటే కమ్మ చరిత్ర. దాని మీద నిన్నటి నుంచి భయంకరమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆ ట్రోల్స్ అసలు ఏ స్థాయిలో ఉన్నాయంటే మేము పెట్టిన వీడియోకి వచ్చిన వ్యూస్ కంటే కూడా ఈ ట్రోల్స్ చేస్తున్న వాళ్ళకి వచ్చిన వీడియోస్ ఈరోజు అంటే నిన్న నైట్ నాకు 11 గంటలకు తెలిసిన సమయానికి దానికి వచ్చిన వ్యూస్ దాదాపు 1 crore అని తెలిసింది. అంటే 1 కోటి మందికి ఆ వీడియోని చేరవేసే క్రమంలో పండుగను కూడా పక్కన పెట్టి చాలామంది పనిచేస్తున్నారు అన్న విషయం తెలిసి వాళ్ళ శ్రమను కాస్త తగ్గిద్దామని నేనే ఆ వివరణ ఏదో నేనే ఇద్దామని నేనే అసలు కమ్మ చరిత్రలో నేను మాట్లాడిన మాటకి అర్థం ఏంటో చెప్పడానికి నేను పండగను పక్కన పెట్టి ప్రస్తుతానికి మీ ముందుకు వచ్చి కూర్చోవడం జరిగింది. రైట్, అదేంటంటే అది చెప్పడానికి ముందు నేను ఒక విషయం చెప్తాను. మీ అందరికీ తెలుసు మగధా న్యూస్ మొదలుపెట్టి సరిగ్గా November 1st మొదలుపెట్టాం. అంటే రోజుల వ్యవధిలోనే, అంటే 100 రోజులు కూడా ఇంకా దాటలేదు. ఇందులో మేము తీసుకున్న మా కోర్ సబ్జెక్ట్స్, మా ఎక్స్క్లూజివ్గా మేము తయారు చేస్తున్న మా కోర్ ఎజెండాలు 2 ఉన్నాయి. మా ఎడిటోరియల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ ఆ 2 కూడా. 1 ఎర్ర జర్నలిజం, 2 కులగోత్రాలు. మన దేశానికి తగిలిన గాయాలేంటి ఈ జనరేషన్కు తెలియజెప్పడానికి, ఈ జనరేషన్లో తెలియని వాళ్ళందరికీ తెలియజెప్పడానికి ఎలాంటి ఫిల్టర్స్ కూడా లేకుండా చరిత్రలో చాలామంది వీటన్నింటినీ దాచేసిన సత్యాలు ఏవైతే ఉంటాయో ఆ సత్యాలన్నింటినీ కూడా మీ ముందుకు చెప్పడానికి మేము అంటే ఒక నిజమైన పాఠాలు ఏంటి, అసలు పాఠాలు మనకి ఎందుకు దాచేసి వేరే పాఠాలు ఎందుకు ఇన్నాళ్ళు చెబుతున్నారు అన్న విషయాన్ని తీసుకోవడానికి మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా ఎర్ర జర్నలిజం అనే ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. అది మన భారతదేశం గురించి, మన భారతదేశానికి తగిలిన గాయాల గురించి, ఆ గాయాలకి మనం వేసుకోవాల్సిన మందు గురించి, అలాగే రేపు మన దేశాన్ని కాపాడుకోవడానికి మనం తెలుగు వాళ్ళగా మనం ఉండడానికి ఒక జాగరూకతతో ఎలా ఉండాలి అని చెప్పడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఒక సీనియర్ జర్నలిస్ట్గా నా అనుభవాన్ని, నాకు తెలిసిన వాళ్ళ అనుభవాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి ఎర్ర జర్నలిజం మేము తయారు చేస్తూ ఉన్నాం. రైట్, ఇదొకటి. ఇక అలాగే కులగోత్రాలు అని ఎందుకు తీసుకున్నారు? తెలుగు మీడియాలో ఒక నార్మల్ సోషల్ మీడియాలుగా ఉన్నవాళ్ళు, లేదంటే ఎలాంటి జర్నలిస్టులుగా సంబంధం లేని వాళ్ళు మాత్రమే కులాలకు సంబంధించి చేస్తున్న వీడియోలు ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మాత్రం ఉన్నాయి. అంతకు మించి కులాల గురించి అసలు ఎవరు మాట్లాడడానికి అధికారం లేదన్నట్లుగా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, లేదంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే అసలు కులాల గురించి ప్రస్తావించకూడదు. సొసైటీలో కులం గురించి ఎవరు మాట్లాడకూడదు, వ్యక్తులు మాట్లాడకూడదు, మీడియా మాట్లాడకూడదు. ఎందుకు ఈ కులాల గురించి ఎందుకు మాట్లాడకూడదు? బరాబర్ మాట్లాడాలి, నేను మాట్లాడతాను అని తీసుకున్నదే కులగోత్రాలు. ఎందుకంటే ఒక విషయం చెప్పాలి, కులాలు అనేది ఎందుకు మాట్లాడకూడదు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి అంటే రోజులు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి, బిడ్డ హాస్పిటల్లో పుట్టగానే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళతారు కదా, అక్కడి నుంచి మొదలవుతుంది కులం కార్డు రాయడం. ఆ తర్వాత చచ్చిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చే వరకు కూడా కులం కార్డు మనకు కావాల్సిందే, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అని. రిజర్వేషన్లు అవుతాయా, రాజకీయాలు అవుతాయా, కుల గ్రూపులు అవుతాయా, గల్లీకి ఒక కుల సంఘాలు అవుతాయా, కుల వాట్సాప్ గ్రూపులు అవుతాయా, కుల ఎజెండాలు అవుతాయా, ఎల్లలు దాటి ఏ దేశంలో ఉన్న ప్రతి కులం కూడా, ఒక్క కులాన్ని నేను అనడం లేదు, ఇలా అందరూ కులాలు మాట్లాడతారు. కుల కార్పొరేషన్లు ఉంటాయి, కులాలను విభజించి కులాల అభ్యర్థుల వారీగా పార్టీలు కూడా టికెట్లు ఇస్తూ ఉంటారు. ఈ కులానికి మేము ఇది చేసాం, ఆ కులానికి మేము అది చేసామని బాహాటంగా చెప్తూ ఉంటారు. కొంతమంది అయితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడుతుంటారు. ఇంత ఓపెన్గా మీరంతా మాట్లాడవచ్చు, కానీ ఒక జర్నలిస్టు ఒక కులానికి సంబంధించి ఒక విషయాలు చెప్పడానికి మీడియా ముందుకు రావడమే తప్పు అన్నట్లుగా జరుగుతున్న ఒక క్రీడ ఏదైతే ఉందో, అసలు నేను ఎందుకు ఈ కులాల ప్రస్తావన తీసుకున్నానో చెబుతాను. అందులో భాగంగా నేను మాట్లాడిన ఒక వీడియో, కమ్మ చరిత్రలో నేను మాట్లాడిన ఒక వీడియోకి అంటే మేము ఈ క్రమంలో కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ వీడియోకి కొంతమంది అసభ్యమైన మనుషులు అనాలేమో వాళ్ళని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ, అవి ఒక స్త్రీని మాట్లాడకూడనన్ని లకారాలు ఏవో ఉంటాయి కదా, అలాంటి కారాలన్నీ మాట్లాడుతూ, అలాంటి కారాలు మిరియాలు నూరుతూ సోషల్ మీడియాని మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేసారు. ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో ఎక్కడ దొరికితే అక్కడ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా లేడీస్ని కూడా వాడుతూ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. నిన్న ఉదయం నుంచి మొదలైంది ఈ గేమ్. ఎందుకంటే వాళ్ళందరికీ మెయిన్ ఒక చోట నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు తెలుస్తున్నాయి.
ఆ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకొని వాళ్ళు పని కట్టుకొని మగధా న్యూస్ని ట్రోల్ చేస్తున్నారు. రైట్, ఇక మీరు కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఇదంతా మీరంతా కలిసి తీసుకొచ్చారు. వెనుక ఒక కాన్స్పిరసీగా అది మగధా న్యూస్ టార్గెట్ చేయడానిక, ఒక కులాన్ని టార్గెట్ చేయడానిక, నేను మాట్లాడిన మాటల్ని ఒక కులానికి ఆపాదించి ఆ కులాన్ని మొత్తాన్ని కూడా బూచిగా చూపించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏదైతే మీరు చేస్తున్నారో, అందుకే నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను, మీరు అక్కడ దాకా వచ్చారు కాబట్టి నేను కూడా ఒక అడుగు ముందుకేసాను. అది సంక్రాంతి బర్రె అనుకుంటారు, ఇంకేదనుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. రైట్, నేను కాపుల చరిత్రతో మొదలు పెట్టాల్సి వచ్చిన రోజు కాపుల్లో ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ వరకు వెళ్ళి ఎలా ఎదిగారు, ఎక్కడెక్కడున్నారు అని మాత్రమే చెప్పాం. అంటే ఒక వార్తని, ఒక కులాన్ని ఒక పాజిటివ్ ప్రొజెక్షన్లో చూపించాం. ఎక్కడా కూడా ఆ కులం గొప్ప అని కానీ ఇంకో కులం తక్కువ అని కానీ ఎక్కడ నోటి మాట నా నోటి నుంచి తుళ్ళలేదు. తమని తాము చెక్కుకుంటూ ఎదిగిన వ్యక్తుల గురించి చెబుతూ సాగింది కాపుల చరిత్ర అంతా కూడా. చాలామంది నిజంగా శభాష్ బిడ్డ అని, శభాష్ నువ్వేమన్నా మా కాపుల అమ్మాయివేనా అని కొంతమంది ప్రేమగా ఆప్యాయంగా మెసేజ్లు చేస్తే, ఇంకొంతమంది కొంచెం నెగిటివ్గా అసలు నీ క్యాస్ట్ ఏంటో చెప్పు అని, ఇంకొంతమంది నా కులం నా భర్త కులాన్ని కూడా ఓపెన్గా బాహాటంగా సోషల్ మీడియాలో తిప్పుతూ కాపు చరిత్ర అప్పుడు కూడా అలాగే చేశారు. ఆ రోజు నేను చెప్పాను, నా కులం గురించి చెప్పడానికి అసలు ఇది అప్రస్తుతం, చెప్పాల్సిన అవసరం వస్తే ఆ రోజు నేనే చెప్తాను అని చెప్పాను. వచ్చిన రోజు నేను చెప్తా, మళ్ళీ చెప్తున్నా. అయితే మొన్న అప్పుడు కాపుల చరిత్ర తీసుకున్నట్లుగానే ఆ తర్వాత కమ్మల చరిత్ర తీసుకున్నాను, నెక్స్ట్ అలాగే వెలమల చరిత్ర తీసుకుంటాను, రెడ్డీస్ది మాట్లాడతాను, వైశ్యులది మాట్లాడతాను, మాదిగవారు, మాలవారు, ఎరుకులవారు, యాదవలు, అలాగే గౌడ్సు, ఇలాంటి అనేక మంది గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని డే 1 నుంచి చెప్తున్నాను. వారు సాధించిన విజయాల్లో వారి కులం ఉందా లేక వారి కష్టం ఉందా అనేది మీ ముందు పెట్టడానికి నేను ఈ క్యాస్ట్ చరిత్రలు తీసుకున్నాను, క్యాస్ట్ హిస్టరీస్ తీసుకున్నాను. అయితే మొన్న కమ్మల చరిత్ర చెప్పినప్పుడు ఎండింగ్లో నేను ఒక మాట అన్నాను, ఇప్పుడు ఈ సమస్య అంతా ఇక్కడికే వచ్చింది, ఈ పాయింట్ని జాగ్రత్తగా వినాలి అని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ గురించి అంటే అప్పటి వరకు కూడా ఆ క్యాస్ట్ గురించి చెప్పుకుంటూ వచ్చిన నేను చివరికి అది సంక్రాంతి సందర్భం కూడా కాబట్టి అందరికీ విష్ చేయడానికి సంక్రాంతి పండుగ గురించి చెప్తూ వచ్చాను. ఎందుకు అంటే ఆ వర్డ్స్ కూడా నేను చెప్తాను. ఇప్పుడే అంటే ఈ సీజన్ అనేది ఏదైతే ఉందో, ఈ జనవరి డిసెంబర్ మాసాలు ఈ సీజన్ ఏదైతే ఉందో, చేతికి అందొచ్చే వరి పంట, చెరుకు గడలు, వేరుశనగలు, కంది పంట, అలాగే త్వరలో ఇంకొక 4 రోజుల్లో పూత తొడగడానికి సిద్ధంగా ఉండే మామిడి పంట, ఇవన్నీ కూడా రైతుల పంటలు, రైతులతో ముడిపడి ఉండేవి. అలాగే కమ్మలు చరిత్రలో ఎక్కువగా వాళ్ళు రైతులుగానే ఉన్నారు. కమ్మలు వ్యవసాయదారులు, అది బ్రిటిష్ ఎరా కావచ్చు, అంతకు ముందు కావచ్చు, రైతే రాజులుగా వాళ్ళంతా గ్రామాల్లో వ్యవసాయ భూమిని నమ్ముకుని ఉన్నారు. కాబట్టి రైతులకి పంట వచ్చిన రోజు పండుగే అవుతుంది. పంట పండుగ రెండూ కలిసి వచ్చినాయి అంటే నిజమైన పండుగ. కమ్మలు ఈ రైతులుగా వ్యవసాయం మీద పంటల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఇది వారి పండుగ అని చెప్పడం అక్కడ నా ఉద్దేశం. అంటే ఆనాడు కాపులు జై జవాన్లుగా ఉన్నారు, కమ్మలు జై కిసాన్లుగా ఉన్నారు అని చెప్పడం నా ఉద్దేశం అక్కడ. దానిని ఎంత ఘోరంగా వక్రీకరించారు అంటే సంక్రాంతి కమ్మవారి పండుగ, మిగతా కులాలు చేసుకోవద్దా పండుగ అని ట్రోల్ చేస్తున్న బడుద్దాయిలకి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరిగ్గా నేను చెప్పిన మొత్తం వీడియో వింటే అర్థమవుతుంది అసలు రైతుల గురించి ఎలా చెప్పుకుంటూ వచ్చాను, రైతులుగా ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారు. అలాగే ఎర్ర జెండాలు పట్టుకుని వెళ్ళిన కమ్మలు రైతు కుటుంబాల్లోనే వచ్చి వాళ్ళ భూములను కూడా ముందు పంచడం, అంటే దున్నేవాడిదే భూమి అన్న హక్కులను తీసుకొచ్చిన ఎర్ర జెండాల్లో ఉన్న కమ్మవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చెబుతూ రైతుల ప్రస్థానం మొత్తం కూడా 40 నిమిషాలు సాగిన వీడియోలో కేవలం లాస్ట్లో ఉన్న ఆ 2 నిమిషాలు 3 నిమిషాలని ట్రోల్ చేస్తున్న ఈ కుట్ర ఏదైతే ఉందో ఇది ఒక సామాజిక వర్గం మీద వేస్తున్న కుట్ర. నేను చెప్పింది ఇక్కడ ఒకటే, కమ్మలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రైతులుగా ఉన్నారు. రైతులకి పంట వచ్చే సమయం, పంటతో పాటు పండుగ వచ్చింది కాబట్టి కమ్మల పండుగగా మారింది. నిజంగా చెప్తున్నానండి, నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని, ఒక రైతు బిడ్డని. కాబట్టి రైతుల కష్టాలేంటో మాకు తెలుసు. పంట రానప్పుడు, పంట నష్టం వచ్చినప్పుడు, పంట ఆలస్యం అవుతున్నప్పుడు ఆ ఇంట్లో పండుగ ఉండదు. అయితే ఎక్కడో అక్కడ చేబదులు తెచ్చుకొని పండుగ చేసుకోవాలి, లేదా అప్పు తెచ్చుకొనైనా పండుగ చేసుకోవాలి. డబ్బులు లేకపోతే ఆ ఇంట్లో పండుగ ఉండదు రైతులకి. వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవడానికో లేదంటే క్రెడిట్ కార్డులో వాళ్ళకి బ్యాంకులు ఇవ్వవు. రైతులు ఈ రోజు కూడా, ఆనాటిది 80s 90s కాదు, ఈ రోజు కూడా రైతుల పరిస్థితి, వ్యవసాయదారుల పరిస్థితి అలాగే ఉంటుంది.
వాళ్ళకి ఈఎంఐ కార్డులు ఉండవు. వాళ్ళు ఈఎంఐలు తెచ్చి ఏదో ఒకటి కొనుక్కొచ్చుకొని క్రెడిట్ కార్డుల ద్వారా ఈఎంఐలు కట్టుకునే వెసులుబాటు రైతులకు ఉండదు. మరి అలాంటి రైతులకి పండగ పంట రెండూ కలిసి వచ్చినప్పుడు అది వాళ్ళదవుతుంది. కమ్మల గురించి మాత్రమే చెబుతున్నాను కాబట్టి, ఇంకొక కులం గురించి ప్రస్తావన అవసరం లేదు కాబట్టి ఇది కమ్మల పండుగగా మారింది అని చెప్పాను, రైతుల పండుగ అని చెప్పాను. అలాగే మా తమ్నైల్లో కూడా వీలైతే నేను పక్కన డిస్ప్లే చేపిస్తాను, రైతు కమ్మల పండుగ సంక్రాంతి అని టైటిల్ కూడా ఇచ్చారు మా వాళ్ళు. ఎక్కడ అసలు ఇందులో కమ్మల సంక్రాంతి అని ఉంది? సంక్రాంతి పండుగ కమ్మలదని చెప్పే అంత అవివేకమైన మనిషిగా నేను కనబడుతున్నానా? ఆ వీడియోలో అసలు నేను చెప్పింది ఏంటి? చివరి 3 నిమిషాలు మాత్రమే కట్ చేసి ట్రోల్ చేస్తున్న విధానం ఏంటి? సంక్రాంతి పండుగని టార్గెట్ చేసి ఎవరెవరి మీద ఈ టార్గెట్లు పెట్టారు అనే విషయాలు కూడా నేను చెప్తాను. అయితే నా గురించి నేను చెప్పాలి అంటే, ఏమీ పాలుపోక సొల్లు కబుర్లు చెప్పడానికి లక్ష్మి మగధా న్యూస్లో కూర్చోలేదు. లక్ష్మి నోటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు రావు, పనికిమాలిన విషయాలు అసలే రావు. లక్ష్మి మాటకు ఒక విలువ ఉంది, తన వ్యక్తిత్వానికి ఒక విలువ ఉంటుంది. ఇది ఫ్లోలో సింక్ అవ్వక ఒక మిస్టేక్గా మారేలాంటి పరిస్థితిని క్రియేట్ చేయడం, లేదంటే మారడం. మేబీ ఫ్లోలో సింక్ అవ్వక మిస్టేక్స్ చాలా జరుగుతూ ఉంటాయి. ఇది తప్పుగా వాడే వాళ్ళకి ఒక రకంగా ఇది చేతికి దొరికినట్టు అయింది. నిన్న మధ్యాహ్నం మీ అందరికీ తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్, మా సోదర సమానులు ఒకరు కాల్ చేశారు. ఇది ఇలా వచ్చింది, నాకు ఒక వీడియో వచ్చింది, ఇది ఒకసారి సరి చూసుకోండి అని. అప్పుడే నేను వెంటనే మా వాళ్ళకి కాల్ చేసి మా వాళ్ళతో మాట్లాడి, నేను నిజానికి నిన్నంతా మేము రంగనాథుల గోదా కళ్యాణంలో మేము బిజీగా ఉన్నాం, కానీ ఆ టైంలో వెంటనే ఇది రాగానే అప్పటికే ఒక 2-3 చెప్పారు. బట్ ఎవరైతే మా సీనియర్ జర్నలిస్ట్ చెప్పగానే ఇది ఒక నెగిటివ్ సెన్స్కి వెళుతుందేమో అనుకొని వెంటనే సరిచూసుకోవడానికి మేము దాన్ని కట్ చేసాం. ఇప్పుడు మీకు మా వీడియోలో అది దొరకదు. ఎందుకు? ఇది బ్యాడ్ లైన్ లాగా ఆ అటాచ్మెంట్లో ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఆ కనెక్షన్లో ఏమైనా ప్రాబ్లం వచ్చి అలాంటి భావం వస్తుందేమో తెలియని వాళ్ళకి వీళ్ళంతా స్క్రిప్ట్లు రాసి రుద్దుతున్నారు కాబట్టి అసలు జరిగింది ఎందుకులే అది తీసేద్దామని ఆ రీల్ కూడా మొత్తానికి మేము ప్రైవేట్లో పెట్టేయడం జరిగింది. అయినా సరే దానికి ముందుగానే దీన్ని అంతటిని కట్ చేసి భయంకరంగా ట్రోల్ చేసి సెంట్రల్ ఆఫీస్ నుంచి మొత్తం ఒక వర్గానికి అందరికీ కూడా ఇది స్ప్రెడ్ చేసి దీన్ని కనీసం 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడున్న వాళ్ళందరికైనా చేరాలి, కమ్మల మీద ఒక వ్యతిరేకత రావాలి, కమ్మల్ని తిట్టుకునేలా రావాలి అనేలాంటి చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో అత్యంత దారుణం. ఈ వివరణ కూడా నేను ఎందుకు ఇస్తున్నాను అంటే, ఈ ట్రోల్ చేసే వాళ్ళకి మాత్రం కాదు, లక్ష్మిని అర్థం చేసుకుని లక్ష్మిని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్తున్నాను. లక్ష్మి ఏంటో తెలిసిన వాళ్ళకి, లక్ష్మి అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే నేను ఇది చెప్తున్నాను. ఇదంతా కూడా ఇది వేరే రకంగా జరుగుతున్న కుట్ర అని మీరంతా గుర్తిస్తే చాలు అని వాళ్ళకి విన్నవిస్తున్నాను. నేను వాళ్ళకి మాత్రమే వివరణ ఇస్తున్నాను. అలాగే ఇంకో వర్గం ఉంది కదా, వాళ్ళ సంగతికి వస్తున్నా. బూతు వర్గం వీళ్ళంతా ఒక పని కట్టుకుని చేసే పనికి మాలిన కుట్రలు, బూతుగాళ్ళు, ఎలాంటి దుర్మార్గమైన మాటలు. ఒక సంక్రాంతి విషయంలో మాట్లాడిన ఒక మాటని దీన్ని ట్రోల్ చేస్తూ మాట్లాడుతున్న లకారాల బూతులకి అసలు ఏంటి సంబంధం? వీళ్ళ ఐడీలు ఏముంటాయో తెలుసా? పక్కన స్క్రోల్ అవుతుంది చూడండి. వీళ్ళ ఐడీలన్నీ వైసీపీ పేర్లతో, రెడ్ల పేర్లతో ఉంటాయి. ఇంకొన్ని ఉంటాయి, అవేంటంటే కాపు ఇంటి పేర్లు, కమ్మల ఇంటి పేర్లతో ఉంటాయి. ఇదంతా కూడా ఒక టీం అనమాట. ఒక ఎంప్లాయీస్ ఖాళీగా ఉన్న చాలా మందిని రిక్రూట్ చేసుకొని ఫోన్లోనే వాళ్ళు పెట్టే మెసేజ్లకి ఇచ్చే పైసలు. ఈ పర్టిక్యులర్ పార్టీ గత 5 ఏళ్లలో కాదు, స్టిల్ ఈ రోజు కూడా ఆడిస్తున్న గేమ్ ఇదంతా. ఈ పర్టికులర్గా ఒక ఐడి చూడండి, ఈ రవికృష్ణ అన్న ఐడి ఎవరైతే ఉన్నాడో ఇతడితో మొదలు పెట్టారన్నమాట గేమ్. ఇక్కడి నుంచి మొదలుపెట్టి దీన్ని స్ప్రెడ్ చేశారు. అంటే వీళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ 4 రోజులు వీళ్ళందరికీ ఫెస్టివల్ హాలిడేస్ కూడా తీసేశారంట. ఫెస్టివల్ హాలిడేస్ పక్కన పెట్టండి, మనకి ఇదేదో ఉంటుంది కదా, తోడేళ్ల గుంపుకి ఏమన్నా మేక దొరికితే ఎలా ఉంటుంది, పీక్కు తినడానికి, అట్లా అందరూ కూడా ఏదో ఒకటి దొరకబట్టి ఈ రోజు అంటే సంక్రాంతి అనేది ఆగం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తారో మాకు తెలియదు. అది కమ్మలు కాపులు ఇద్దరు కూడా డివిజన్స్తో కొట్టుకోవాలి. కమ్మల్ని వీలైతే ఎంత బ్యాడ్ అయితే అది చేయాలి. బట్ అనుకోకుండా నేను ఇప్పుడే కమ్మ చరిత్ర చెప్పడం ఇది కాస్త వాళ్ళ ట్రోల్స్కి గురైంది. సరే, వాళ్ళ పని అది. ఈ ట్రోల్స్ ఏంటంటే వాళ్ళకి ఒక రకంగా జీవనాధారంగా ఉండేవాళ్ళు కొందరు, అలాగే ఆ పార్టీ మీద అభిమానమో వ్యక్తుల మీద అభిమానంతో చేసేవాళ్ళు ఇంకొందరు. సరే, వాళ్ళని కూడా తప్పు పట్టట్లేదు. సో ఓవరాల్గా వీళ్ళకి ఇచ్చిన టార్గెట్లో వీళ్ళు కనిపెట్టిన 3 అంశాలు అన్నమాట ఈ 3 రోజుల నుంచి. అదొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడారు, అంటే పండక్కి ఊరు వెళ్ళడం అనే సాంప్రదాయం మేము మొదలుపెట్టాము అంటూ మాట్లాడిన దాంట్లో దాన్ని ఒక ట్రోల్ చేశారు. ఇక నెంబర్ 2 ట్రోల్,
అనిల్ రావిపూడి చౌదరి గారు కాపు చిరంజీవి నాయుడు గారికి హిట్ ఇచ్చారు అనేది రెండో ట్రోలు. ఈ రెండు అంత తాకలేదు, పెద్ద ఎవరు దీన్ని పట్టించుకోలేదు. సరే, పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతూ వెళ్ళారు. ఇంకా కాపు చిరంజీవి అన్న దాంట్లో ఇది కూడా చూడొచ్చు మీరు. ఈ కాపు ఏదేంటి రావిపూడి చౌదరి గారు, అనిల్ రావిపూడి చౌదరి గారు చిరంజీవి నాయుడు గారికి హిట్ ఇచ్చారు అన్న ఈ ఐడి ఎవరైతే ఉంటాడో ఆ ఐడి ఎవరిది ఉంటుందంటే లోకేష్ గారి ఇమేజ్ ఉంటుందన్నమాట. అంటే ఏంటి, కమ్మలు పెట్టారు. కమ్మలు ఎవరికి పెట్టారు? కాపులకు పెట్టారు. అంటే మేమే మీకు హిట్ ఇచ్చాము అని చెప్పడానికి కమ్మలు దాన్ని పెట్టినట్టుగా లోకేష్ గారి ఇమేజ్ ఉన్న ఐడి నుంచి వీళ్ళు చేస్తారన్నమాట. ఈ గేమ్ చూడండి ఎంత దారుణంగా, ఎంత మనసులతో, మనుషులతో, టైములతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంతో, ఈ ఇన్స్టాని ఫేస్బుక్ని ఫాలో అయ్యే వాళ్ళు టైంతో ఆడుకుంటున్న గేమ్ కాదా? పనికొచ్చే విషయాలు చెప్పకుండా పనికి మాలిన విషయాలు చెప్పుకుంటూ ఆడే గేమ్ కాదా ఇది? ఇది ఎందుకంటే ఈ పండక్కి ఎట్లయినా సరే, మొన్న ఆ మధ్య పివి సునీల్ కుమార్ గారు ఏదో మొదలు పెట్టారు, అది వర్కౌట్ అవ్వాల, అది కూడా మగదానే చెక్ పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి ఏదో ఒక డివిజన్ తీసుకురావాలి అర్జెంటుగా. కాపులకి ఎలాగో సినిమా వచ్చేసింది కాబట్టి వీళ్ళని కొట్టాలనుకున్నారు. చిరంజీవి గారి ఏజ్ ఏంటి? చిరంజీవి గారికి సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్న ఇమేజ్ ఏంటి? దేశంలో ఆయనకున్న ఇమేజ్ ఏంటి? దీన్ని కలిపి చేస్తే ఎవరైనా నమ్ముతారా? అనిల్ రావిపూడి గారు వచ్చి హిట్ ఇచ్చారు అని చెబుతున్న దీన్ని చిరంజీవి గారిని కూడా వాడారు అంటే ఇంకెంత అపహాస్యం. అయిపోయింది. ఈ రెండు ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి, అంత కిక్ ఇవ్వలేదు. లక్కీగా లక్ష్మీ వీడియోలో దొరిలిన ఈ క్లిప్ ఏదైతే ఉందో, తప్పుగా దొరిలింది అనుకుంటున్న ఈ క్లిప్ ఏదైతే ఉందో, దీన్ని మొత్తం కమ్మల మీద రుద్దేయాలి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఆకలితో ఉన్న తోడేళ్ల గుంపుకి నిజంగా ఇది పండక్కి మంచి ముక్కలు దొరికినట్టు ఉంటుంది కదా, ముక్కలు దొరికినాయి అనమాట ఈ తోడేళ్ల గుంపుకి. ఈ టాపిక్స్ మీద ఇక బూతులతో ట్రోల్ చేయడం మొదలు పెట్టేశారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఇదంతా వెళుతుంది. ఇందులో భాగంగా నిన్న నైట్ ఒకరెవరో ఒక వీడియో పంపారు, ఇది చూడండి అని. అమెరికాలో కూర్చున్న ఇంకో ప్రబుద్ధుడు టైంపాస్ వీడియోలు చేస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ వీడియో వచ్చింది, దీనికి వీళ్ళు నా ఛానల్ పేరు మాట్లాడుతున్నారు. నా ఛానల్ నేమ్ కూడా సరిగ్గా పలకడం రావట్లే వీళ్ళకి. మగధా అని పలకడం కూడా రాని ప్రబుద్ధులు మగధా గురించి మగదానా ఆడదానా అంటే ఏదో మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళందరికీ అంటే మెయిన్ ఆఫీసులు, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళ పని ఉంటుంది కదా, ఎవరైతే ఉంటారో హెడ్ ఆఫీస్ ఉంటుంది కదా, హెడ్ ఆఫీస్ నుంచి ఎవరెవరు ఈ వీడియోలు చేస్తూ ఉంటారు, ఎవరెవరు అండగా నిలబడుతూ ఉంటారు, వీళ్ళందరికీ ఆ మెసేజ్లు వెళ్ళిపోతాయి. దీని మీద మీరు ఒక వీడియో చేయండి, దీని మీద ఒక మెసేజ్ ఇవ్వండి, దీన్ని ఇన్స్టాలో చేయండి, అలాగే దీన్ని కమ్మల పేరుతో ట్రోల్ చేయండి, దీన్ని కాపుల పేరుతో ట్రోల్ చేయండి, లేదంటే దీన్ని ఈ అమ్మాయి పేరుతో ట్రోల్ చేయండి. అట్లా ఇప్పుడు మగధా న్యూస్ వంతు వచ్చిందనమాట. అదే అంటున్నా, 100 రోజులు కూడా కానీ మగధా న్యూస్ని ట్రోల్ చేయడానికి ఇంతమంది పూనుకున్నారు అంటే నిజంగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలా, లేకపోతే మీ విఘ్నత, మీ బుద్ధి అది చూసి నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అలాగే ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. సరిగ్గా మగధా న్యూస్ ప్రారంభించి 75 రోజులైంది. 75 రోజుల్లో ప్రారంభమైన ఒక ఛానల్లో నేను మాట్లాడిన విషయాన్ని మీరు ఈ విధంగా దీనికి రంగులు అద్ది ట్రోల్ చేస్తున్నారు అంటే ఇక అది మీ విఘ్నత, అది మీ కర్మ, నేనేం చేయలేను. కానీ నేను చెబుతున్నా, మగధా న్యూస్లో ప్రారంభించడానికి నా కష్టాన్ని, నా శక్తిని తెచ్చి మొత్తం కూడా ఇక్కడ కేంద్రీకరించడానికి ఆషామాషిగా ఆడుతూ పాడుతూ వచ్చి నేను ఇక్కడ కూర్చోలేదు. 2 decades 23 సంవత్సరాల మీడియా జర్నలిస్ట్గా నాకున్న అనుభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను కూర్చోవడం జరిగింది. ఒక హిందూవాదిగా రక్తంలో నా కణాన భారతీయత, హిందుత్వం నిండి ఉన్న వ్యక్తిగా భారతదేశానికి జరిగిన నష్టాలేంటి, తెలుగు వాళ్ళని మన ఏ రంగుల్లో ప్రపంచంలో ఏ పార్టీలు ఏ విధంగా చుట్టుముడుతున్నాయి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోవడం జరిగింది. నేను ఎవరో గొంతు వినిపించడానికి, ఇంకెవరో విధిల్చే పైసల కోసమే ఇక్కడ కూర్చున్నాను అని బుద్ధిమాంద్యంతో మాట్లాడుతున్న కొందరు సోషల్ మీడియా గాళ్ళకి చెప్తున్నా, సంపాదించాలి అంటే నా శక్తినంతా తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఏ సంస్థలో కూర్చున్నా నేను ఆ సంపాదించే పని చేయొచ్చు. కానీ చెబుతున్నా, ఆ భగవంతుడి సాక్షిగా చెబుతున్నా, ఇప్పటి వరకు నా మీడియా చరిత్రలో నేను ఎంతోమంది ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేశాను, ఎంతోమంది పక్షాన మాట్లాడాను, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాను, నిజాయితీగా మాట్లాడాను. అయినా ఏ రోజు ఏ అవినీతి రూపాయి ఈ చేతికి తాకలేదు. ఒక్క అవినీతి రూపాయి నా చేతికి తాకలేదు. అది నేను నమ్మే ఆ శ్రీకృష్ణ భగవానుడి మీద ఒట్టేసి మరీ చెప్తున్నాను. ఏ ఒక్కరి దగ్గర కూడా నా ఛానల్ పెట్టడానికి చేయి చాపలేదు.
ముఖ్యంగా ఏ పొలిటికల్ పార్టీని కానీ ఏ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ కూడా నా ఛానల్లో లేదు. నిజమైన జర్నలిజం ఎలా ఉంటుందో చూపడానికే నేను చేస్తున్న ప్రయత్నం మగధ న్యూస్. ఇందులో నేను సక్సెస్ కావచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఏ నాటికి అమ్ముకోను. నా బలం నా గొంతు, నా శక్తి నా నిజాయితీ, నా అండ ఆ దైవం. నిజాయితీగా నిలబడితే నిజమే ఎప్పటికైనా బతికిస్తుంది, నిజమే ఎప్పటికైనా నిలబడుతుంది అని నమ్మి నేను ఈరోజు మగధ న్యూస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో నేను ఎవరినో ముంచడానికి అవసరం లేదు. అంటే ఇందులో ఎవరితో అన్న డబ్బులు పెట్టండి, నా ఛానల్లో డబ్బులు పెట్టండి అని ఈ రోజు వరకు నేను తెలిసినా నేను తెలియని ఎవరైనా సరే తమను తాము ఆత్మపరీక్ష చేసుకోవచ్చు, లేదంటే ఇంకెవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఎవరినైనా కానీ నా సంస్థలో ₹1 పెట్టండి అని నా నుంచి ఒక ఫోన్ కాల్ కూడా ఎవరికి వెళ్ళలేదు. అది లక్ష్మి అంటే. అలాగే ఇందులో ఎవరినైనా ఇందులో డబ్బులు పెట్టించి ముంచడానికి చేసే ప్రయత్నాలు లేవు. ఎవరిని బెదిరించాల్సిన అవసరం కూడా నేను చేయను. ఎవరి జీవితాలను కూడా రోడ్డు మీద వేయను. వాళ్ళ జీవితాలు తీసుకొచ్చి రోడ్డు మీద వేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకునే పిచ్చి పిచ్చి పనికి మాలిన జర్నలిస్టుల పనులు నేను చెయ్యను. అలాంటి జర్నలిజం అనేది జర్నలిజం కాదు అని నమ్మే బయాస్డ్గా ఉన్నట్టు చెప్పడానికే నేను ఇది మొదలుపెట్టింది. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, మగధ సౌండ్ని హేళన చేసేవాళ్ళు ముందు భారతదేశం చరిత్ర తెలుసుకోండి. మగధ అంటే ఏంటో పలకలేని ప్రబుద్ధులు అని చెప్పాను కదా, వాళ్ళందరూ మగధ అంటే అర్థం తెలుసుకోండి. ఇండియన్ ఆరిజిన్గా ఇండియన్ పేరుతో మగధ మొదలు పెట్టడం జరిగింది. మగధ సామ్రాజ్యాన్ని, అఖండ భారతదేశం విలువలేంటి, మన చరిత్ర ఏంటో చెప్పడానికి మగధ తీసుకోవడం జరిగింది. అలాగే మా లోగోని మీరు పరీక్షిస్తే కనుక మగధ న్యూస్ లోగోలో పక్కన సింగోల్ ఉంటుంది. అసలు సింగోల్ అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? సింగోల్లో ఉన్న శక్తి ఏంటో తెలుసా? సింగోల్ పై ఉన్న నందికి అర్థం ఏంటో తెలుసా? ఎవరికైనా డౌట్స్ వస్తే మా ఛానల్ అడ్రస్ కూడా పంపుతాను, డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడండి ధైర్యం ఉంటే. సోషల్ మీడియా పిల్లుల్లాగా నక్కి నక్కి బూత్ మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఈ వార్నింగ్ ఇస్తున్నా. శృతి మించితే మళ్ళీ ఇంకొకసారి నా పేరు పలికినా, మా ఛానల్ పేరు పలికినా, దీనికి సంబంధించిన వీడియోని మీరు ట్రోల్ చేసిన యాక్షన్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. లీగల్ యాక్షన్ ఏ స్థాయిలో ఉంటుందో అది మీరు కూడా ఊహించలేరు. అప్పుడు తెలుస్తుంది లక్ష్మి బలం ఏంటి అనేది, ఆ రోజు తెలుస్తుంది. రైట్? అలాగే ఈ ట్రోల్ చేసేవాళ్ళు ఎవరైతే అంటే ఉంటారో వాళ్ళ అభిమానం కోసం చేసేవాళ్ళు కొందరు, పేమెంట్ల కోసం చేసేవాళ్ళు కొందరు. వీళ్ళందరూ ఒక వర్గం. నేను వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. ఈ గేమ్ని డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అధినేతలు. వాళ్ళకి చెప్తున్నాను, కులపిచ్చి అంటే ఏంటో చెప్తున్నాను. అసలు ఈ కులం గురించే కదా కదిలించింది లక్ష్మిని, మగధ న్యూస్ని. ఈ కుల ప్రస్తావన గురించి లక్ష్మి మాట్లాడడం వల్లే కదా ఒక కులానికి ఆపాదించడానికి మీరు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. కులం అంటే ఏంటి, కుల పిచ్చి అంటే ఏంటి, కుల గొడవలు ఏంటి, కులాలను ఎలా రెచ్చగొడతారు, ఎవరెవరు రెచ్చగొడుతూ వచ్చారనే విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి పచ్చి నిజాలు చెప్తున్నాను. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు తునిలో రైలు కాల్చిన వ్యక్తులు ఎవరు? కాపుల సమావేశం ఒకవైపు జరుగుతూ ఉండగా ఇంకోవైపు రైలు కాల్చింది ఎవరు? వైసీపీ టైంలో కూడా విశ్వరూప్ గారి మంత్రి విశ్వరూప్ నివాసం అమలాపురం అల్లర్లు, పచ్చని కోనసీమలో ప్రతిసారి మంటలు రగిలించింది ఎవరు? కడప నుంచి వచ్చిన ఆ ముఠా ఏమైపోయారు? కాపుల సభ అని చెప్పి అమాయక కాపుల్ని అడ్డం పెట్టి సైలెంట్గా వేరే వాళ్లతో కాల్పులు చేపించి ఇదంతా కాపు కులం మీద రుద్దడానికి, అధికారంలో ఉన్న టీడీపీ పైన రుద్దడానికి ఎవరు ప్లాన్ చేశారు? ఆ తర్వాత వైసీపీ టైంలో మళ్ళీ అదే కోనసీమలో సేమ్ సీన్ జరిపించారా లేదా? విశ్వరూప్ గారి ఇంటిని కాల్చేలాంటి పరిస్థితిని ఎవరు క్రియేట్ చేశారు? అంటే ఆనాటి టీడీపీ లెక్కకి వైసీపీ లెక్కకి కాపుల్ని మధ్యలో పెట్టి తేల్చే లెక్క అన్నమాట ఇది. ఇది ఎవరు సెట్ చేశారు? రత్నాచల్ ఎక్స్ప్రెస్ని నిట్టు నిలువున ఎవరు కాల్చేశారు? వీటన్నింటికి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎవరు? అలాగే మొన్నటికి మొన్న పిఠాపురంలో ఒక స్కూల్లో 2 పిల్లలు క్లాసులో కొట్టుకుంటే ఆ పిల్లల క్యాస్టుల్ని తీసుకొచ్చి రాద్ధాంతం చేసింది ఎవరు? అంటే ఆ 2 పిల్లల మధ్య కూడా కులాన్ని ఆపాదించి ఇది కుల కొట్లాటగా, చిన్నపిల్లల మధ్య కుల కొట్లాటగా మార్చేలాంటి పరిస్థితికి దిగజారుతున్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారా లేదా? ఆయనే ఓపెన్గా చెప్పారు మొన్న మధ్య ఆయన ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివల్ సంబంధించి పిఠాపురం వెళ్ళినప్పుడు. అలాగే 2019 and 24 మధ్యలో ఒక సీఎం నిండు అసెంబ్లీలో ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ ఓపెన్గా పచ్చిబూతులు తిట్టిస్తూ వికృత ఆట ఆడించింది ఎవరు? మీ అధినేత కాదా? మీ మంత్రివర్గంలో కొడాలి నానికి చోటు ఇవ్వకుండా కొన్నాళ్ళ తర్వాత తీసేసి ఆయన పెర్ఫార్మెన్స్ చూపించుకోమని ఆయన్ని పక్కన పెట్టి, ఆయన పెర్ఫార్మెన్స్ ఏ విధంగా చూపించుకోవాలంటే ఆయన కమ్మ కాబట్టి అదే కమ్మ కులంలో వాళ్ళని పచ్చి బూతులు తిట్టేలాగా కొడాలి నానిని ఉసిగొల్పింది ఎవరు?
ఈరోజు ఇదే కమ్మ సామాజిక వర్గం నుంచి కొడాలి నానిని ఆయన సామాజిక వర్గంలోనే కాదు బయట కూడా కొడాలి అనే పేరు వినబడగానే, ఆ ఇంటి పేరు వినబడగానే కొడాలి నాని గుర్తొచ్చేలాగా ఒక బూచిగా తయారు చేసింది ఎవరు? ఇక ఆ తర్వాత వల్లభనేని వంశీని కాస్తో కుస్తో ఆయనకి కొడాలి నాని గారి అంత నోటు దురుసు ఏనాడు లేని వల్లభనేని వంశీని పార్టీకి రాజీనామా చేపించి గన్నవరంలోనేమో గ్రౌండ్లో ఒకలా ఉంటారు, అసెంబ్లీలోకి తీసుకొచ్చి మాత్రం పార్టీలో కూర్చోబెట్టుకోరు, మధ్యలో కూర్చోబెట్టి ఉంచారు. ఎవరు ఈ ద్విపాత్రాభినయం చేపించింది? అప్పటిదాకా ఆ గన్నవరంలో కాస్తో కూస్తో మంచి పేరున్న వల్లభనేని వంశీ రాజకీయ జీవితాన్ని అతనితో పచ్చి భయంకరమైన బూతులు మాట్లాడించి నాశనం చేసింది ఎవరు? అంటే ఎన్నికలు వచ్చే వరకు కనీసం వైసీపీ కండువ కూడా కప్పలేదు వల్లభనేని వంశీకి. ఇవన్నీ చేసింది ఎవరు చెప్పండి? అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అసలు కాపు చరిత్రలోనే ఈ విషయం చెప్పాలనుకున్నా, కానీ అది ఎక్కడ నెగిటివ్గా స్ప్రెడ్ అవుతుందో అని కేవలం క్యాస్ట్ల గురించి మాట్లాడిన ఎపిసోడ్లో పాజిటివ్స్ మాత్రమే మాట్లాడాను కాబట్టి ఆ రోజు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నా. కాపు చరిత్రలోనే ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ అది సందర్భం కాదు, నెగిటివ్స్ అనేది మాట్లాడొద్దు అని నేను ఆ రోజు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నా. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆవిడ 21 సంవత్సరాలకే ఐఏఎస్ ఆఫీసర్గా మారిన మహిళా ఐఏఎస్ ఆఫీసర్, కాపు బిడ్డ శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారి తెలివితేటల్ని ఎవరు వాడారు? ఆ తర్వాత ఆవిడ అరెస్ట్ లాంటి పరిస్థితికి ఎవరు తీసుకువెళ్లారు? శ్రీలక్ష్మి గారి తెలివితేటలు ఈరోజు అలాగే ఆవిడ ఏ నెగిటివ్ లేకుండా, ఏ మచ్చ లేకుండా, వీళ్ళ సావాసం లేకుండా ఉండుంటే గనక ఆవిడ పొజిషన్ ఈరోజు ఎలా ఉండేదో తెలుసా? భారతదేశంలో మన దేశానికి మొట్టమొదటి లేడీ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేవాళ్ళు. అంటే ఒక పిఎం స్థాయి పోస్ట్ అది. అలాంటి ఆవిడ్ని ఈరోజు ఏం చేశారు? వీళ్ళ స్వప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం ఆవిడ తెలివితేటల్ని వాడి ఈరోజు ఆవిడ అరెస్ట్ అయ్యేలాంటి పరిస్థితి తీసుకొచ్చి ఆవిడ కెరియర్ మీద ఒక బ్లాక్ మార్క్ పెట్టి ఆవిడని రోడ్డు మీద పడేసింది ఎవరు? అంటే వాళ్ళతో మీ సావాసం వల్ల కదా ఆవిడ కెరియర్ మొత్తం కూడా సర్వనాశనమైంది. క్యాబినెట్ సెక్రటరీ అయి ఉంటే నిజంగానే పిఎం స్థాయి వరకు ఆవిడ వెళ్ళుండేది కాదా? ఇదే సామాజిక వర్గానికో లేదంటే ఇదే తెలుగు నేలకో ఆవిడ గర్వకారణంగా నిలిచేవాళ్ళు కదా? ఆ స్థాయి నుంచి ఆవిడ్ని ఎక్కడికి దిగజారు చేశారు మీరు? పోనీ ఆ తర్వాత మొన్న మీరు 19 to 24 అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఆవిడకి చీఫ్ సెక్రటరీ ఇచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఆవిడే చీఫ్ సెక్రటరీ అవుతారని అందరూ భావించినప్పటికీ కూడా మరి ఆవిడకి ఇవ్వకుండా ఏ క్యాస్ట్ ఫీలింగ్స్తో మరి కాపు మహిళని పక్కన పెట్టారా? ఆమె కంటే జూనియర్ అయిన జవహర్ రెడ్డిని తీసుకొచ్చి సీఎస్గా ఎలా చేశారు? అంటే తన జూనియర్ల ముందు కూడా తను తలదించుకునేలాంటి పరిస్థితికి కాపుల్లో ఉన్న వారిని టార్గెట్ చేసింది మీరు కాదా అని నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అలాగే ఆ తర్వాత పోసాని కృష్ణమురళి గారు, ఈయన కమ్మ సామాజిక వర్గం, ఈయనతో బూతులు తిట్టించింది ఎవరు? పోసాని కృష్ణమురళి గారు ఒక రైటరు, ఆయన ఎలాంటి డైలాగ్స్ రాస్తారు? ఆయన పోసాని కృష్ణమురళి గారు పర్సనల్గా తెలిసిన వాళ్ళు చాలా ఇష్టపడతారు ఆయన్ని. అలాంటి ఆయనతో బూతులు తిట్టించి పిచ్చగా ఆయన్ని మెంటల్ కృష్ణలాగా మార్చారు. ఆయన సినిమా ఏదో ఉంటుంది, మెంటల్ కృష్ణలాగా మార్చింది ఎవరు? మీరు కాదా? శ్రీరెడ్డి లాంటి మహిళల్ని అడ్డుపెట్టి భయంకరమైన బూతులు తిట్టించడం, కవ్వించడం, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడించడం, ఇవన్నీ ఎవరు చేశారు? ఇవన్నీ మర్చిపోతుందా సమాజం? అలాగే అసలు ఎవరూ సాహసించని ఇంకొక విషయం, దీని గురించి మాట్లాడితేనే ఇది రప్చర్ అవుతుంది అని భయం పడిపోయేలాంటి ఇంకొక విషయం, వంగవీటి రంగా హత్య. దీన్ని రాజకీయం చేసింది ఎవరు? ఇప్పటికీ కూడా ఏ అవకాశం వచ్చినా వంగవీటి రంగా అన్న పేరు వినబడితే చాలు రాష్ట్రం అంతా అతలాకుతలం అయిపోయేలాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసింది ఎవరు? వంగవీటి రంగా ఏమైనా విలనా? ఆయన ఎవరినైనా చంపాడా? చంపబడ్డారు. ఎవరితో చంపబడ్డారు? మీరు అనుకుంటున్నా, మీరు చెప్తున్నా ఈ కులానికి సంబంధించిన వాళ్ళ మీద మీరేస్తున్న ముద్ర ఏదైతే ఉందో ఆ కుటుంబంలోని వాళ్ళతోనే కదా మీరు ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు. అంటే ఇదంతా మీ ప్రచారంలో భాగం కాదా? ఈ కులానికి సంబంధించిన వాళ్ళని చంపించారు వంగవీటి రంగాని అని చేస్తున్న కుట్రలు మరి ఎవరు ఛేదించాలి? అంటే ఇవన్నీ గాలిలో అలా ఫ్లో అవుతూ, గాలిలో అలా తిరుగుతూ, ఎన్నేళ్లైనా, ఎన్ని జనరేషన్లు మారినా వంగవీటి రంగా హత్య అది వీళ్ళు చేశారు, ఈ పార్టీ చేసింది, కావాలని చేస్తున్న ప్రచారాలు, ఇవన్నీ లైమ్ లైట్లో ఉంచడానికి మీరు చేసే కుట్రలు. మరి అలాంటప్పుడు ఈ కులమే చేసిందని మీరు ప్రచారాలు చేసుకుంటున్న మీరు దేవినేని అవినాష్ని మీ పార్టీలో ఉంచుకోవడం ఏంటి? ఇదెక్కడి విధానం? మరి ఇదే వంగవీటి రంగా గారి కుమారుడు రాధా గారు టీడీపీలో ఉండడం ఏంటి? అంటే ఇవన్నీ ఏం గేమ్స్? ఇవన్నీ కాపుల్ని రెచ్చగొట్టడానికి ఏదో ఒక విధంగా ఎన్ని ప్రయత్నాలు చేశారు వంగవీటి రాధా గారిని చెరబట్టడానికి. కాకపోతే ఆయన లొంగలేదు, ఆయన సైలెంట్గా ఆయన పని ఆయన చూసుకుంటూ ఆయన ఉన్నారు. అలాగే దేవినేని అవినాష్ని ఏ రకంగా రెచ్చగొట్టారు?
ఎంతమంది కమ్మలతో కొట్టిపించారు దేవినేని అవినాష్తో లెక్కలున్నాయా? అంటే కమ్మల్ని కాపుల్ని చేపించిన గేమ్ ఎందుకు మర్చిపోతాము? అంటే కాపుల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలి, కమ్మలకు పొగబెట్టి వాళ్ళని పక్కన పెట్టాలి. అంటే మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా కులం అని చెప్పేసి కులం రంగు పూల్చడానికి చేసే అతి భయంకరమైన ప్రయత్నాలు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని ఓపెన్గా కులాల గురించి మాట్లాడేస్తారు. ఇదొక గేమ్. ఇంకోవైపు కమ్మల్ని కాపుల్ని చెడగొట్టడానికి ఇంకోవైపు గేమ్ ఆడతారు. ఇంకొక వైపు రెడ్లను మోసం చేయడానికి రెడ్లను కూడా ఎలా మోసం చేస్తున్నారో తెలుసా? అసలు 200 ఏళ్ల క్రితమే మేము క్రిస్టియానిటీ తీసుకున్నామని చెప్పే మీ అధినేత పేరు చివర రెడ్డి అని ఎలా ఉంటుంది? అసలు ఎవరికి అర్థం కాదు. అంటే బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పండి, పోనీ నేను చెప్తున్నా, బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా చెప్పండి. బైబిల్లో మతం మారే వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వారి పేర్ల వెనుక వారి కులం ఉండకూడదు. వారి మతం క్రిస్టియన్ మతం, అంతే. ఇందులో కులాలు ఉండవు. కులం లేకుండా ఒక మతం ఉంటుంది. ఆ మతాన్ని కూడా కాకుండా రెడ్డి అని క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు అసలు ఎలా పెట్టుకుంటారు? అంటే ఇది రెడ్లను కూడా మోసం చేయడానికి. ఎందుకు మరి ఆ రెడ్డి అనేది తీయలేదు? అటు క్రిస్టియన్లను మోసం చేయాలి, ఇటు రెడ్లను మోసం చేయాలి. అలాగే ఆ మధ్య పివి సునీల్ కుమార్ గారు అనే సస్పెండెడ్ ఐపీఎస్, నేను అసలు ఆయనతోనే మొదలైంది ఈ దౌర్భాగ్యం కాదు, ఇది ఒక మంచి 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 ప్రక్రియ. నిజానికి నేను ఈరోజు ఇంత అవుట్రేట్గా ఇంత స్ట్రాంగ్గా తీసుకోవడానికి ఆద్యులు పూజ్యులు పివి సునీల్ కుమార్ గారు. ఆయన కాపులకు సీఎం, మాలలకు డిప్యూటీ సీఎం అని ఒక ఆఫర్ ఇచ్చారు కదా. అసలు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన ఎస్సీలు ఎలా ఇంకా ఎస్సీలుగా చలామణి అవుతారు అనేది ఈరోజు నా ప్రశ్న. ఇదే పివి సునీల్ కుమార్ గారికి. ఇంకా ఎస్సీలుగా వాళ్ళు చలామణి అయ్యే అవకాశాలు ఎలా ఉంటాయి? మన హిందూ మతంలో కులాలు ఉన్నాయి అంటే మీ హిందూ మతంలో కులాలు ఉన్నాయనే కదా వీళ్ళు మతం మార్చుకుంది. మరి మతం మార్చుకున్నప్పుడు ఇంకా మీకు ఈ కులాలు ఎలా వస్తాయి? అలాగే మనకి రాజ్యాంగం ప్రకారం కూడా ఉంది, ఎవరైతే ఎస్సీలుగా ఉన్నవాళ్ళు క్రిస్టియన్ మతంలోకి మతం మార్చుకుంటారో మారిన తర్వాత ఎస్సీ అనేది వాళ్ళకి వర్తించదు, వాళ్ళు బీసీసీ కిందకు వస్తారు. ఇది చాలా స్ట్రాంగ్గా అవుట్రేట్గా ఇది రాసుంది. అవునా కాదా? ఇది కూడా చెప్పండి. అంటే ఈరోజు క్రిస్టియన్లుగా ఉన్న మీరంతా ఎవరైతే ఉన్నారో, మతం మారిన క్రిస్టియన్లుగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీసీసీలా కాదా? వాళ్ళు బీసీసీలుగా గుర్తించబడుతున్నారా లేదా? ప్రభుత్వాలు వాళ్ళని అలా ఐడెంటిఫై చేస్తున్నాయా లేదా? ఈ ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లుగా ఈ పలహారాలన్నీ పంచిపెట్టడానికి ఎవరు ఏదంటే ఆ కులానికి ఇస్తున్నా ఇదొక ప్రయోగం. అది ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అసలు క్రిస్టియన్లుగా మారిన వాళ్ళకి బీసీసీ కిందకు వస్తారు. మరి వాళ్ళని అలా ఎందుకు గుర్తించట్లేదు? పివి సునీల్ కుమార్ గారికి అసలు ఏం రైట్ ఉందని ఎస్సీలుగా ఉన్న హిందువులను డిస్టర్బ్ చేస్తున్నారు? అంటే మీకు మాలలకు మేము ఇది ఇస్తామని చెప్పడానికి అసలు ఆయనకి ఏం రైట్ ఉంది? మాల అన్న పదం ఆయన ఎక్కడ వాడతారు? రెడ్డి అన్న పదం క్రిస్టియానిటీలోకి వెళ్ళిన వాళ్ళు ఎలా వాడతారు? అంటే ఒక మతాన్ని అడ్డుపెట్టి ఒక మతాన్ని మోసం చేసి ఆ మతానికి మారిన వాళ్ళందరినీ కూడా లోబరుచుకోవడానికి, వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న అతి భయంకర ప్రయత్నాలు కాదా ఇవన్నీ? మీ క్రిస్టియానిటీలో పేరు చెప్పొద్దు అన్న దగ్గర కులం ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. మరి పివి సునీల్ కుమార్ గారు క్రిస్టియన్, అతడికి దళితులకి ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న దళితులు అని ఏదైతే మాట్లాడుతున్నారో ఆ దళితులంతా కూడా హిందువులే. వాళ్ళకి హిందువులో ఉన్న కులాలకి మాత్రమే వాళ్ళకి సంబంధం. ఈయనకి ఎలాంటి సంబంధం కూడా లేదు. పదే పదే కులం అని చెప్పి ఒక విషాన్ని ఎక్కిస్తోంది మీరు. హిందూ మతాన్ని కొట్టడానికి మీరు వాడిన అస్త్రమే కులం. అట్లాగే స్త్రీని వాడతారు. ఏ మతం చాటు నుండి ఈ కులాల మీద రాళ్ళు వేస్తున్నారు చెప్పడానికే, బరాబర్ మీ కుట్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయట పెట్టడానికే నేను మొదలుపెట్టాను ఈ కులగోత్రాలు అన్న ప్రోగ్రాం. అయితే అది ఇప్పటి నుంచి మొదలుపెట్టింది కాదు, వీరి తండ్రి గారి టైం నుంచే మొదలైంది. ఈ గొడవలు సృష్టించడం అనేది, కాపులు చీల్చడం అనేది వీరి తండ్రి గారి నుంచే మొదలైంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ముద్రగడ పద్మనాభం గారి గురించి కూడా మాట్లాడాలి. మరి ఏమైందో, ఏం జరిగిందో ఉన్నపళంగా ఆయన టీడీపీ నుంచి బయటికి రావడం, సరే కాపు ఎజెండా ఎత్తుకున్నారు, కాపుల కోసం ఒక గొంతు వినిపించడానికి ఒక వ్యక్తి వచ్చారులే అని అందరూ భావించారు. మరి ఏమైంది ఆ తర్వాత? ముద్రగడ పద్మనాభం గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే వస్తారు. నేను ఆ విషయం కూడా చెప్పాను. ఆయన పళ్ళెం పట్టుకొని వస్తారా, గరిటె పట్టుకొని వస్తారా? ఆయన పట్టుకొని వస్తారు. ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొస్తారు. ఆయనతో ఆ చీలికలు రావాలి, ఏదో ఒక గొడవ జరగాలి. ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారిని వాడింది ఎవరు? ఆయన నిజానికి ఒక జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ప్రశాంతంగా అవునన్నా కాదన్నా ఆయన చూడంగానే కాస్త నిండుగా పెద్దరికంగా కనబడే మనిషి. ఆయన్ని క్యాప్చర్ చేసి, ఆయన్ని చెరబట్టి, ఆఖరికి ఆయన ఒక పిచ్చోడిలాగా ముద్రేసేసి, ఆయన అసలు నేను కాపు వర్గాన్ని ఇంత నడిపిన ఆయన
చివరికి అసలు నేను కాపునే కాదు, నేను ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు పెట్టేసుకుంటాను అని ఆయన గెజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేలాంటి పిచ్చి పరాకాష్ఠకు చేరేలాంటి పరిస్థితికి ఒక కాపు నాయకుడిని తీసుకువెళ్ళింది ఎవరు? ఈ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్లన్నీ ఎవరు చెప్పండి? ఇక చిరంజీవి గారిని పార్టీ పెట్టేలాగా పురుగొల్పింది ఎవరు? కాపు ఓట్లు చీల్చడానికి, టీడీపీని ఓడించడానికి, ఆ తర్వాత కొద్ది కాలానికి ఆ 18 మంది పీఆర్పీ ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలని, చిరంజీవి గారిని, ఆఖరికి పార్టీని కూడా మింగేసింది ఎవరు? అంటే ఒక కాపు పార్టీ మిమ్మల్ని గెలిపించే వరకు మధ్యలో ఉండి పోరాడాలి. ఏ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి మీరు అక్కడ నిలబెట్టారు గ్రౌండ్లో? చిరంజీవి గారి లాంటి వ్యక్తిని పార్టీ పెట్టించి ఆయన పార్టీ నడిపించే స్థాయి లేనట్టుగా అన్ఫిట్గా ఈరోజు ముద్ర వేసింది. చిరంజీవి గారి లైఫ్లో మిగిలిపోయేలాంటి పరిస్థితికి కారణం అయ్యింది ఎవరు? అంటే ఈ కాపులకు ఒక పార్టీ ఉండకూడదు. ఈ పార్టీ మిమ్మల్ని గెలిపించడానికి థర్డ్ పార్టీగా పనిచేయడానికి మాత్రమే పనికి రావాలి. ఆ తర్వాత మట్టిలో కలిసిపోవాలి. అలా కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ నిలబడింది, నిలదొక్కుంది. మీరు ఏ పార్టీనైతే మట్టిలో కలిపారో, ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఏ కాపు వ్యక్తి పెట్టిన పార్టీనైతే మట్టిలో కలిపారో అది మళ్ళీ వేళ్ళూనుకుంది, జనసేనగా వేళ్ళూనుకుంది, నిలదొక్కుంది. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. ఎందుకో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు, వాళ్ళతో సావాసం చేయలేదు. నిజంగా ఒకవేళ సావాసం చేసి ఉంటే కనుక ఆ పార్టీ కూడా ఈరోజు నిలబడి ఉండేదో కాదో తెలీదు. కానీ ఈరోజు ఒక సామాజిక వర్గం చెప్పుకోవడానికి ఒక పార్టీ ఉంది, ఒక మనిషి నిలబడి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన వయసును కూడా పక్కన పెట్టి, తన అనుభవాన్ని పక్కన పెట్టి, పవన్ కళ్యాణ్ గారు తన కొడుకు స్థాయి వ్యక్తి అయినప్పటికీ ఆయన్ని కలుపుకొని వెళుతున్న విధానం గౌరవప్రదంగా లేదా చూడడానికి? వాళ్ళిద్దరూ కలిసి ఎలా ముందుకు వెళుతున్నారు? ఈరోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంచి గౌరవిస్తున్నది ఏ పార్టీ? ఇప్పుడు చెప్పండి. మీరిచ్చిన ఈ 5 ఆనాడు మీరిచ్చిన 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా, కనీసం వాళ్ళలో ఎవరైనా వాళ్ళ ముఖాలైనా ఎవరికైనా గుర్తున్నాయా? రాష్ట్ర ప్రజలకి ఎవరికి గుర్తుండవు. కానీ ఈరోజు ఒక డిప్యూటీ సీఎంకి ఒక హోదా ఇవ్వాలంటే ఈనాటి వరకు ఎవ్వరూ ఇవ్వని హోదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు దాన్ని నిలబెట్టుకుంటున్నారు. వాళ్ళు అలా కలిసి ముందుకు వెళుతున్నారు. రాష్ట్రం గెలిచే వరకు, రాష్ట్రం నిలబడే వరకు, రాష్ట్రంలో మనకు ఒక రాజధాని వచ్చే వరకు కూడా అవిశ్రాంతంగా ముందుకు వెళ్లాల్సింది వీళ్ళిద్దరే. కాదని చెడగొట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల రాష్ట్రానికి ప్రతి క్షణం నష్టమే అని నేను ఇదే వేదిక మీద నుంచి గతంలో కూడా చెప్పడం జరిగింది. అలాగే సరే, కాపులు రెచ్చగొట్టడం అలా ఉంచితే, సొంత చెల్లి షర్మిల గారి విషయంలో పేరు వెనక రెడ్డి అని ఉంటే ఎలా పెట్టుకుంటామని వీళ్ళే ట్రోల్ చేస్తారు. మళ్ళీ వీళ్ళు పెట్టుకోవచ్చు క్రిస్టియానిటీలో ఉండి. ఈవిడ పేరు వెనక వాళ్ళ భర్త గారు బ్రాహ్మిన్స్ కాబట్టి అదెందుకు పెట్టుకోలేదు, మీరు రెడ్డి అని ఎందుకు పెట్టుకుంటారని ట్రోల్ చేసేది ఎవరి మీడియా? వీళ్ళ మీడియా కాదా? అలాగే ఆవిడ పసుపు కలర్ చీర కట్టుకొని ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పర్సనల్గా చీర విషయంలో, చెల్లెలి చీర విషయంలో ఎవరైనా మాట్లాడిస్తారా? అలాంటి దాడి చేసింది ఎవరు? అంటే మీరు అధికారంలో రావడానికి ఆవిడ్ని అడ్డంగా పెట్టి ఆనాడు కూడా ప్రభాస్ గారి మీద గెలవడానికి ముందు, 2019లో గెలవడానికి ముందు ప్రభాస్ గారి మీద, షర్మిల గారి మీద నడుస్తున్న ట్రోల్స్ విషయంలో స్వయంగా షర్మిల గారే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేలాంటి దారుణమైన పని కాదా? నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ఆ ట్రోల్స్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టి అరెస్టులు చేయించడం ఆయన క్షణాల్లో పని కాదా? చెల్లి బయటకు రావాలా, చెల్లి భర్త బయటకు రావాలా? వీళ్ళు వచ్చి మా మీద ఇలా ట్రోల్ చేస్తున్నారు అని ఆవిడ క్యారెక్టర్ని నడి రోడ్డు మీద పెట్టినట్టు కాదా ఒక కంప్లైంట్ ఇప్పించడం అనేది? అలాగే ఆవిడ ఆ రోజు కంప్లైంట్ ఇస్తూ ఆవిడ కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకొని ఆ తర్వాత ఆవిడ కన్న బిడ్డల మీద కూడా ఒట్టేసి తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని నిలబెట్టుకోవడానికి చెల్లెలతో ఆడించిన గేమ్ కాదా అది? అంటే మీకు సెంటిమెంట్ రావాలి అంటే అది ఎవరైనా సరే బదనం అయిపోవాలి, అది సొంత చెల్లైనా బదనం అయిపోవాలి. అదేగా చేసింది. అప్పుడు ఘోరంగా, అంటే ఈ మధ్య అలా చేసిన మీరే, ఏదైతే అప్పుడు చెల్లెల్ని ఆ విధంగా వాడిన మీరే ఇప్పుడు చెల్లెల్ని అనేక రకాల రూపాల్లో మాట్లాడుతుంటే, చీర గురించి మాట్లాడుతుంటే, ఇంకా ఎవరెవరికో మాట్లాడుతుంటే, ఆవిడ చేసిన పాపం ఏంటి? చక్కగా ఉంటారు షర్మిల గారు, అవుట్రేట్గా చాలా స్పష్టంగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ అన్న కంటే కూడా అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఆ హుందాతనం, రాజశేఖర్ రెడ్డి గారు హుందాతనం ఆవిడకే వచ్చింది అంటారు. అంటే ఆవిడ క్యారెక్టర్ని, మహిళ అవడం వల్ల ఆవిడ క్యారెక్టర్ని గుచ్చడానికి, ఆవిడ క్యారెక్టర్ని కొట్టడానికి ఏ స్థాయికి దిగజారుతున్నారు? మీకు ఒకవేళ రాజకీయంగా గొడవలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, అలాగే వ్యాపారంగా గొడవలు ఉంటే వ్యాపారంగా చూసుకోవాలి, ఫ్యామిలీలో గొడవలు ఉంటే ఫ్యామిలీ పరంగా చూసుకోవాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి ఒక మహిళగా చూసారే ఆవిడ్ని, మహిళగా చూసి మహిళగా ఆవిడ్ని నడి రోడ్డు మీద
వీడియోలు చేశారు, అనేక మంది బూతులు తిట్టుకుంటూ వీడియోలు చేశారు. ఇంత దుర్మార్గం అసలు ఏ సొంత అన్నయ్య అయిన తోడబుట్టినోడు ఎవరైనా చేస్తారా? జరిగింది అది ఆయన చేశారా, ఆయన వాళ్ళు చేపించారా, ఏం జరిగిందో తెలియదు. దీన్ని ఖండించిన వాళ్ళు లేరు, ఆవిడ పక్కన నిలబడ్డ వాళ్ళు లేరు. అంటే ఒకవేళ వాళ్ళకి సంబంధించిన ఆడవాళ్ళకి సంబంధించి ట్రోల్స్ రాలేదా? వస్తేనేమో అవి సైలెంట్గా చీకట్లోనే కనుమరుగైపోతాయి. సైలెంట్గా అవతల వాడు ఎవడైతే ట్రోల్ చేశాడో వాడి పని పట్టేస్తారు, అదంతా అయిపోతాయి. కానీ చెల్లెల్ని మాత్రం తీసుకొచ్చి, చెల్లెల భర్తని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టారు. అంటే మన ఇంట్లో ఉన్న మహిళ ఒకటి, ఇంకొక ఇంటికి వెళ్ళిపోయిన ఇంకొకరి భార్య ఒకటి అన్నట్టుగా సొంత వాళ్ళనే చూసుకునేలాంటి పరిస్థితి ఏంటి అసలు? రాజకీయంగా చేస్తే బాగుంటుంది. రాజకీయాన్ని కులంతో వాడాలి, కులంతో ఆడాలి అనుకుంటే అవి ఎప్పటికీ సాగు. అందుకే ఈ కులగోత్రాలు ఇంత సీరియస్గా నేను తీసుకోవడం జరిగిందండి. ప్రతి కులం సమాజంలో ఏదో ఒకటి కాంట్రిబ్యూషన్ చేసుకుంటూనే వచ్చింది. ఇది ఏ ఒక్క కులమో, ఏ 2 కులాలో, ఏ 3 కులాలో, అధికారంలో ఉన్న కులాలు మాత్రమే చేస్తే సమాజం ముందుకు ఈ రోజు వరకు జరగలేదు. సమాజంలో ఉన్న ప్రతి కులంలోని వారి పాత్ర సమాజం మీద, సమాజ అభివృద్ధి మీద ఉంది. అది స్వాతంత్రం తెచ్చే క్రమం కావచ్చు, ఇంకా ఏ యుద్ధం కావచ్చు, ప్రతి దాంట్లో ప్రతి ఒక్క కులం కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఆ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఏ కులంలో వాళ్ళు ఏమేమి చేసుకుంటూ వచ్చారు ఆ కులాలకి అని చెప్పడానికి, అలాగే మీరంతా ఈ కులాల పేరుతో పూస్తున్న ఈ బురదని నేను నిజాలతో కడిగేయడానికి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. కమ్మ, కాపు మాత్రమే కాదు, రేపు రెడ్లు, వెలమలు, అగ్రేరియన్ కమ్యూనిటీలు మాత్రమే కాదు, కులం గోడల్ని బద్దలు కొట్టి సమాజంలో ముందుకు వెళ్ళి తమ వంతుగా సమాజానికి నిలబడ్డ ఆ కులానికే వన్నీ తెచ్చిన ప్రతి ఒక్కరి గురించి నేను మాట్లాడతాను. నెక్స్ట్ ఈ కుల గోత్రాల్లో నేను చెప్పబోయే వాళ్ళు ఎవరు అంటే బీసీల్లో ఎవరెవరు ఉన్నారు, ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఎవరెవరు అగ్రస్థానాల్లో నిలబడ్డారు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి, సమాజానికి వాళ్ళు ఏం చేశారు, తెలుగు నేలకి వాళ్ళు ఏం చేశారు, దేశానికి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన అద్భుతాలు ఏంటి అనే విషయాలే నెక్స్ట్ నేను తీసుకుపోయే కులగోత్రాల్లో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. బీ రెడీ. అలాగే కులగోత్రాల్లో నేను ఒక ఎపిసోడ్ మాట్లాడిన దీన్ని ట్రోల్ చేసి దీన్ని మొత్తాన్ని కూడా ఒక కులానికి ఆపాదించి ఆ కులాన్ని ఈరోజు భ్రష్టు పట్టించడానికి నన్ను అస్త్రంగా వాడాలి అనుకున్న మీ కుట్రలు భగ్నం చేయడానికి నేను ఒకటే నమ్ముతాను, ఆ దైవాన్ని. ఆ దైవం చూసుకుంటాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆ దైవమే చూసుకుంటాడు. నేను మాట్లాడింది రైతుల పక్షం, రైతుల పండుగ అని చెప్పడం నా ఉద్దేశం. రైతులంతా కమ్మవారిలో ఉన్నారు కాబట్టి ఒక రకంగా వీరికి ఒక మంచి పండుగ అని చెప్పడం నా ఉద్దేశం. పండుగ, పంట రెండూ ఒకేసారి వచ్చాయి కాబట్టి రైతులకి నిజమైన పండుగ సంక్రాంతి అని చెప్పడం నా ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని దురుద్దేశాలుగా మార్చి ఆ కులాన్ని కూడా పాడు చేయాలని చూస్తే ఎవ్వరూ ఊరుకోరు. నేను నమ్మే ఆ దైవం అసలు ఊరుకోడు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధ న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్.